హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్టు వ్లాగ్స్. మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఆవకాయ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చి మనం స్పెషల్గా వెల్లుల్లి ఆవకాయ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. సో ముందుగా మనం కావాల్సిన మ్యాంగోస్ తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి బాగా. సో కట్ చేసుకున్న వాటిని అన్నిటిని ఇట్లా మనం ఆరబెట్టుకోవాలన్నమాట. పొడి బట్ట వేసుకొని ఒక 1 డే పాటు లేకుంటే హాఫ్ డే పాటు ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న తడి అయితే పోతుంది. దాని తర్వాత వచ్చి ఇక్కడ నేను కావాల్సినంత వెల్లుల్లి తీసుకున్నాను. ఈ వెల్లుల్లిని మనం అలాగే యూజ్ చేయకూడదు. మొత్తం నీట్గా పొట్టు తీసిన తర్వాత కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వాడుకోవాలి. సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను రాళ్ళుప్పు తీసుకుంటున్నాను. నార్మల్ సాల్ట్ తీసుకోవడం లేదు. ఈ రాళ్ళుప్పు ఒక 1-2 అవర్స్ పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆవాలు, ఈ ఆవాలు కూడా మేము కావాల్సినంత తీసుకొని దాంట్లో ఎండలో ఆరబెట్టుకున్నాము బాగా. సో ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న ఆవాల్ని అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని మంచిగా పొడి కొట్టుకున్నాము. దీంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మనం తాలింపులో వచ్చి ఇంగువ వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇక్కడ రాళ్ళుప్పు తీసుకున్నాను కదా, ఆ రాళ్ళుప్పుని మంచిగా ఆరబెట్టి ఇలాగా మనమైతే మిక్సీ పట్టించుకుంటున్నాం. సాల్ట్ లాగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. సో మనం ఇక్కడైతే ఆవాలు పిండి తీసుకున్నాం కదా, ఆ ఆవాల పిండి అలాగే దాంట్లోకి సాల్ట్ అలాగే కారపొడి వేసుకొని మంచిగా ముందుగానే మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇందాక చెప్పినట్టు ఇలాగ కచ్చాపచ్చాగా మనం తెల్లగడ్డలను అయితే దంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాము. ఆవాలు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం దంచుకున్న తెల్లగడ్డలు అయితే దాంట్లో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని ఎండుమిరపకాయలు అయితే దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. సో మనకి ఇక్కడ పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కారపొడి, ఆవపిండి, సాల్ట్లోకి వచ్చి మనం ఈ ఆయిల్ వేసి మంచిగా ముందుగానే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి పోపు అంతా రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగా ఆరబెట్టుకున్న మ్యాంగోస్ని అయితే ఈ ఆయిల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి ఎమ్మీ అండ్ టేస్టీ వెల్లుల్లి ఆవకాయ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదైతే ఒక 2 to 3 డేస్ పాటు ఎండలో పెట్టుకున్నాము అంటే మంచిగా మనం 1 ఇయర్ పాటు నిల్వ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.